ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన మోహనవాణి పాడ్కాస్ట్ తెలుగు ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం విజయం, డబ్బు, గౌరవం ఈ మూడు మనిషికి శాశ్వతమైనటువంటి ఆనందం ఇస్తాయా? అసలు మానవుడికి శాశ్వత ఆనందం లభించేది ఎప్పుడో మీకు తెలుసా? తెలియాలంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. జీవితంలో ప్రతి మానవుడు కూడా విజయం సాధించాలి అని కోరుకుంటూ ఉంటారు. అదేం తప్పు కాదండి. అయితే విజయం అనేది ఒక్క రోజులో వచ్చే విషయం మాత్రం కాదండి. సరైన ఆలోచనలు, మంచి అలవాట్లు, సరైన నిర్ణయాలు, అవకాశాలను వినియోగించుకునే ధైర్యం, ఇవన్నీ ఉంటేనే మనం జీవితంలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ మనకి మెట్లు అన్నమాట. అయితే అవకాశం అందరికీ వస్తుంది, కానీ కొంతమంది మాత్రమే ఉపయోగించుకుంటారు. అందుకనే అవకాశం అనేది ఒకే ఒక్కసారి మాత్రమే వచ్చి తలుపు తడుతుంది. ఈ మాట చాలా మంది అంటుంటారు, కానీ నిజానికి అవకాశాలు మన జీవితంలో ఎన్నో మార్లు వస్తూ ఉంటాయండి. ఎంతో మంది మనకి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. అయితే వాటిని గుర్తించగలగడం, ధైర్యంగా నిర్ణయం తీసుకొని ముందుకు వేయడం మాత్రం కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. చాలా మంది ఈ పని చేస్తే ఏమవుతుందో, వీడి మాట వింటే ఏమవుతుందో, ఓడిపోతే అందరూ ఏమనుకుంటారు నా గురించి అనేటువంటి భయంతో వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టేస్తారు. మరికొంతమంది అదే అవకాశాన్ని ధైర్యంగా స్వీకరించి విజయాలు అందుకుంటారు. విజేతలకు సాధారణ వ్యక్తులకి మధ్య ఉన్న పెద్ద తేడా ఇదేనండి. సాధారణ వ్యక్తులు ప్రతిదానికి భయపడుతుంటారు. విజయం సాధించాలనే తపన కలిగిన వాడు ధైర్యంగా ముందడుగు వేస్తాడు. అంతేకాదండి, భయం అనేది ప్రతి వ్యక్తికి ఉంటుందండి అంతర్లీనంగా. కానీ ఆ భయాన్ని దాటుకొని ముందుకు వెళ్ళిన వాళ్లే జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు. అవకాశం వచ్చి తలుపు తట్టింది, వెనక్కి తగ్గద్దు. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే శక్తి చాలాసార్లు ఒక చిన్న అవకాశంలోనే దాగి ఉంటుంది. ఈ విషయం మర్చిపోతే ఎట్లా? మనం ఆ చిన్న అవకాశాన్ని మనం అందిపుచ్చుకున్నాం, జీవితంలో ముందడుగు వేస్తాం. కొంతమంది డబ్బే జీవితం అనుకుంటుంటారు. నిజానికి డబ్బు మాత్రమే జీవితం కాదు. డబ్బు అనేది జీవితంలో ఒక వస్తువు, అందులో ఎక్కడ అనుమానం లేదు. కానీ ఈ రోజుల్లో చాలా మంది డబ్బే అన్నీ అనుకుంటారు. డబ్బుంటే ఇంకా ఏదైనా సాధించవచ్చు అనుకుంటారు. డబ్బుంటేనే ఆనందం ఉంటుంది అనుకుంటారు. డబ్బుంటేనే గౌరవం దక్కుతుంది అంటారు. డబ్బుంటేనే సంతోషం వస్తుంది అని భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి డబ్బు అనేది ఒక సాధనం మాత్రమే, అదొక్కటే సర్వస్వం కాదు. అయితే ఆ డబ్బును ఎట్లా ఉపయోగిస్తాము అనేదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. మనకి సంఘంలో గౌరవం తెచ్చిపెడుతుంది. మన దగ్గర ఉన్న డబ్బును మంచి పనులకు ఉపయోగించామా, అది మనకి సంఘంలో గౌరవాన్ని, మంచి పేరుని, ప్రఖ్యాతిని, సమాజంలో గుర్తింపును తెచ్చిపెడుతుంది. అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం కానీ, కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం కానీ, విద్య, ఆరోగ్యం వంటి మంచి పనులు ఖర్చు పెట్టడం కానీ, దాన ధర్మాలకు వెచ్చించటం కానీ చేసినప్పుడు డబ్బుకు విలువ పెరుగుతుంది. మన ద్రవ్యానికి శుద్ధి కూడా ఏర్పడుతుంది. అదే డబ్బుని అహంకారంతో,
నాకంటే గొప్పవాడు లేడు అని ఆడంబరానికి, చాటుకోవటానికి, చెడు వ్యసనాలకి, తప్పుడు మార్గాలకు కనుక ఉపయోగించామా అదే సంపద మనకి అవమానం తెచ్చిపెడుతుంది. ఒక్కొక్కసారి జైల్లో కూడా పడేయిస్తుంది. కాబట్టి డబ్బుని సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవడం కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇవాళ రేపు కొంతమందికి అత్యాశ పెరిగిందా ఆనందం కాస్త తగ్గిపోతుంది. మనిషి ఎదగాలనే కోరిక ఉండటం తప్పు కాదండి. జీవితంలో ముందడుగు వేయాలి ప్రతి వ్యక్తి. ఎక్కడేసావు గొంగళి అంటే అక్కడే ఉన్నాను అనే మాట ఎప్పుడూ ఉండకూడదు. కానీ అత్యాశ మాత్రం పనికిరాదు. కోరికలు మనల్ని ముందుకు నడిపిస్తాయి, అత్యాశ మాత్రం మనల్ని అధపాతాళానికి నెట్టిపారేస్తాయి. ఇప్పటికే ఉన్నదాంతో సంతృప్తి లేకుండా ఇంకా కావాలి, ఇంకా కావాలి, నా ఎదుటింటివాడు 10 అంతస్తులు కట్టాడు, నాకు ఏది లేదే, ఈ ఆలోచన పెరిగిందా ప్రశాంతత దూరం అయిపోతుంది. నువ్వు ఎంత సంపాదించినా సరిపోదు అనే భావన నీలో మొదలవుతుంది. చివరికి డబ్బు ఉన్నా కూడా నీకు ఆనందం దక్కదు, ఇంకా లేదే అనేటువంటి ఆశ. ఒక స్వామీజీ ఒక ఇంటికి వెళ్ళాడు, కోటీశ్వరులే వాళ్ళు. ఆయన దుఃఖంగా ఉన్నాడు. భోజనాలు అయిన తర్వాత ఆయన భార్యను అడిగాడు, ఏమమ్మా మీ ఇంటి ఆయన ఏంటి, ఇంత సంపద ఉంది కదా, ఎందుకని ఇంకా విచారంగానే కనిపించాడు నాకన్నది. మీరు ఆయన్ని అడగండి అని చెప్పింది ఆమె. ఆయన్ని అడిగాడు, అయ్యా నేను ఒక వ్యాపారం చేస్తున్నాను, అందులో ₹1,00,000 లాభం రావాలి, 10 లక్షలే వచ్చింది అందుకని ఏడుస్తున్నాను అన్నాడు. నష్టం రాలా, 10 లక్షల లాభమే వచ్చింది, ₹1,00,000 రాలేదు, వస్తుంది అనుకున్నట్ట, అందుకని ఏడుస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటారు. అంటే చివరికి ఎంత డబ్బు ఉన్నా ఆనందం మాత్రం వాడికి ఉండదు. అందుకే సంపాదించే సామర్థ్యంతో పాటు మన ఆశలను కూడా నియంత్రించుకునే మానసిక స్థైర్యం కూడా మనలో ఉండాలి. ఆ పరిపక్వత కావాలి. తనకు అవసరమైంది ఏమిటో తెలుసుకున్న వ్యక్తి నిజంగా ధనవంతుడండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. పరిస్థితులు మారిపోతూ ఉంటాయి ఎవరి జీవితంలో అయినా, కానీ విలువలు మాత్రం మారకూడదండి. వాల్యూస్ అంటాం. జీవితంలో మంచి రోజులు వస్తాయి, ఒక్కోసారి కష్టకాలం కూడా వస్తూ ఉంటుంది. అయితే ఈ రెండూ శాశ్వతం కాదు. సుఖం వెంట దుఃఖం, దుఃఖం వెంట సుఖం రాత్రి పగల్లాగా వస్తూ ఉంటాయి. సుఖ దుఃఖేషు నిరంతరం అంటాడు శ్రీమద్ రామాయణంలో రాముడు. చక్రవత్ పరివర్తేతే సుఖ దుఃఖేషు నిరంతరం అంటారు. కాబట్టి ఒక చక్రంలాగా భ్రమణం. కాలం మారినట్లే మన పరిస్థితులు కూడా మారిపోతూ ఉంటాయి. కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ మారకూడదండి. అది మన విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ. పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ మంచిగానే ఉంటారు మనతోటి కదా. నీకు డబ్బు బాగుంది, అందరూ బాగుంటారు. కానీ నీకు కష్టం వచ్చిందా, నీ వెంట నీ పక్కకి ఎవడూ రాడు. కష్టకాలంలో కూడా నువ్వేం చేయాలి? నిజాయితీని విడిచిపెట్టకూడదు, విలువలను కాపాడుకోవాలి. అలాంటి వ్యక్తి నిజమైనటువంటి గొప్ప మనిషి అవుతాడు. మన దగ్గర సంపద తగ్గిపోవచ్చు, ఉద్యోగంలో హోదా లేకపోవచ్చు, నీ పరిస్థితులు మారిపోవచ్చు, కానీ మన వ్యక్తిత్వం మాత్రం మార్చుకోకూడదు. అదే మనకి జీవితాంతం గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. కొంతమందికి సంపద పెరిగితే గర్వం పెరుగుతుంది, కానీ సంపద పెరిగినా కూడా నీలో బాధ్యత మాత్రం పెరుగుతూ ఉండాలి. చాలా మంది డబ్బు ఎక్కువైతే సమస్యలు ఉండవు అనుకుంటారండి. అంటే డబ్బే మన సమస్యలను తీరుస్తుంది అనుకుంటారు. కానీ వాస్తవం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. డబ్బు పెరిగే కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఆ ఆస్తిని ఎలా కాపాడుకోవాలి, కుటుంబాన్ని ఎట్లా చూసుకోవాలి, సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి,
ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుంది. డబ్బు మనకు సౌకర్యాలు అయితే ఇస్తుందండి, ఇందులో ఎక్కడ అనుమానం లేదు. కానీ ప్రశాంతమైన జీవితాన్ని మాత్రం మన ఆలోచనలు, మన ప్రవర్తన మాత్రమే ఇస్తాయి. అందుకే సంపద పెరిగే కొద్దీ వినయం, బాధ్యత, సంయమనం ఇవన్నీ కూడా నీలో పెంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ సంపద మనకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. నిజమైన విజయం అంటే కేవలం డబ్బు అనుకుంటారు కొంతమంది. కాదు. సమాజంలో చాలా మంది విజయాన్ని డబ్బుతో కొలుస్తూ ఉంటారు. పెద్ద ఇల్లు, ఖరీదైన కారు, భారీ బ్యాంకు బ్యాలెన్స్ ఇవన్నీ ఉంటే విజయవంతుడని అనుకుంటారు కొంతమంది. కానీ అవి మాత్రమే విజయానికి ప్రమాణాలు కావండి. ఏమిటి మరి? రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలగడం, కుటుంబంతో ఆనందంగా గడపగలగడం, సమాజంలో మంచి పేరు సంపాదించడం, మన వల్ల మరొకరికి ప్రయోజనం కలగడం, మన మనస్సుకు నచ్చిన జీవితం గడపడం, ఇవన్నీ కూడా నిజమైన విజయాలండి. డబ్బు సంపాదించడం గొప్ప విషయమే, ఇందులో నేనేం కాదంటలేదు. కానీ ఆ డబ్బు కోసం జీవితంలోని మిగతా విలువలను కోల్పోవడం, శాంతిని కోల్పోవడం, సౌఖ్యాన్ని కోల్పోవడం, భద్రతను కోల్పోవడం మాత్రం విజయం కాదు. జీవితంలో ఒక సమతౌల్యతని కాపాడుకుంటూ మనం గనక ముందుకు సాగితే అటువంటి వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి విజేతలుగా సమాజంలో గుర్తింపబడతారు. అటువంటి విజేతలుగా మనం మారాలి తప్ప మనం డబ్బు వెంట పరిగెత్తామా శాంతిని కోల్పోతాం. శాంతి లేకపోతే ఇంకా ప్రయోజనం ఏందండి? ఎంతున్నా కూడా కుటుంబంతో గడిపే సమయాన్ని కోల్పోతావు. ఏమిటి దానివల్ల ప్రయోజనం? యవ్వనంలో కుటుంబంతో గలపాలి, భార్యతో ఉండాలి. ఇవన్నీ మానేసి ఎప్పుడో వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏం ప్రయోజనం? నువ్వు డబ్బు సంపాదించి కట్టలు. కాబట్టి డబ్బు సంపాదించడం తప్పు కాదు. ఆ డబ్బుని ధర్మ మార్గంలో సంపాదించి నువ్వు సుఖపడాలి, నిన్ను ఆశ్రయించుకున్న వాళ్ళని సుఖపెట్టాలి, నీ కుటుంబంలో శాంతి సౌభాగ్యం వెల్లివిరిచేలాగా చేసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే నువ్వు నిజమైనటువంటి విజేతం అవుతావు. అంతేగాని పెద్ద పెద్ద బంగళా ఉన్నా, పెద్ద కారు ఉన్నా, కోట్ల కొలది బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా అంత మాత్రం చేత నువ్వు విజేతం అవలేవు అని మనకి పెద్దలు, సైకాలజిస్టులు చెప్పేటటువంటి ఈ అద్భుత విషయాన్ని ఇవాళ మీతో పంచుకునే భాగ్యం కలిగినందుకు సంతోషపడుతూ, అందరికీ శాంతి సౌఖ్యము సద్భావనలు మనందరిలో కలగాలి అని పరమాత్మని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం.